అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నేటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. మనము ప్రపంచమంతటా సంచలనాత్మకమైన ఎన్నో విషయాలు చూస్తున్నాం. అనేకులకు ఇప్పుడు ఈ వార్ ఒక ముఖ్యమైన సంచలనాత్మక వార్త హైలైట్గా మారుతుంది. అయితే దీని గురించి ముందుగానే దాదాపుగా 10 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం. ఈ వార్ ఇలా అప్రోచ్ అవుతుంది, ఎవరిందులో జాయిన్ అవుతారు, ఏం చేస్తారని బైబిల్లో ఎహెచ్కేల్లో 38-39 అధ్యాయంలో ఉన్నది చెప్తూ ఉన్నాం. మన యొక్క సందేశం వినేవారు, బైబిల్ని బాగా చదివేవారు ఖచ్చితంగా మనం దీనికి సిద్ధపడి ఉంటాం, లేక దీని గురించి సంసిద్ధపడి ఉంటాం. యేసు దీనికి మధ్యలో చెప్పిన విషయాలు ఏంటనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో ఇప్పుడు జరిగిన ముఖ్యమైన సంభవాలు, దీనిని అంటుకుని జరిగే సంభవాలు చూడబోతున్నాం. మొదటిగా వారిని గురించే ఈ వార్ మరో లెవెల్కి వెళ్లడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ అని చెప్పేటువంటి ఆ యొక్క జలసంధిని మూయడం వల్ల, అటు నుండి వచ్చే ఓడలు రాకపోవడం వల్ల ఇంధనం ఒక గొప్ప సమస్యగా, ప్రపంచమంతటికీ సమస్యగా మారినట్టు చూస్తున్నాం. అందులో పలు దేశాలు, వియట్నాం వంటి దేశాల్లో లాక్డౌన్ వేయడం జరిగింది. ఇప్పుడు పలు దేశాల్లో ఫ్యూయల్ రేషన్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంతే పెట్రోల్, ఇంతే డీజిల్, ఒకరోజు ఇంతే కొనాలని బంగ్లాదేశ్ వంటి దేశాలు విధించారు. ఇండియా కూడా వారికి సహాయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పలు దేశాల్లో పెట్రోల్, డీజిల్ వెల తీవ్రంగా పెరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. కొన్ని దేశాలలో ఫ్యూయల్ దొరకడం లేదని చూస్తున్నాము. ఒక గొప్ప బాధింపును ఈ యుద్ధము చోటు చేసుకుంటుంది. ఈ యుద్ధము ఒట్టి యుద్ధముగా ఉండదు, దీనితో కూడా కరువు వస్తుంది అనేటువంటిదే ప్రకటన గ్రంథము 6:8లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ కరువు కూడా చేరే చోటికి వచ్చింది. ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇక అన్ని వస్తువుల వెల ఎక్కుతుంది. ఈ యుద్ధము ఇంకా కొనసాగుతూ ఉంటే ఇక అన్ని ధరలు ఎక్కుతాయి. ఇది కరువు అన్న 2వ స్థానానికి వెళుతుంది. అన్ని రకాలైన కరువులు లోనికి వస్తాయి. సమీపములో ఇస్రాయేల్ వారు లెబనాన్ మీద ఒక బాంబు వేశారు. అది వైట్ ఫాస్ఫరస్. బాగా గమనిస్తే అక్కడ శుద్ధమైన గాలి కరువైంది. అంటే మంచి గాలి దొరకదు వారికి. అది గొప్ప బాధింపును కలుగజేస్తుంది. అది ఆ వైట్ ఫాస్ఫరస్ ఏం చేస్తుందని చూసినట్లయితే వారి శరీరం మీద ఒక గొప్ప బాధింపు, ప్రత్యేకించి వారి శరీరాలపై, వారి చర్మం అన్నది గొప్ప బాధింపుకు గురి అవుతుంది. ఇది జకరియా 14:12లో చెప్పినట్టు, వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. అట్లే మరొక ప్రక్కన ఇరాన్లో చూసినట్లయితే వీరి తాకిడి వల్ల ఆ ఆయిల్ అంతా కూడా మండడం వల్ల ఆ ఆకాశమంతా కూడా నల్ల మేఘంగా మారి ఇప్పుడు ఆమ్లం వర్షం పడుతుంది అని చెప్తున్నారు. యాసిడ్గా కురుస్తుంది అంటున్నారు. ప్రజలు బయటికి రావద్దని చెప్పి యుఎన్ వారు హెచ్చరించారు. నెక్స్ట్ వర్షం పడితే ఆమ్లముగా ఉంటుంది, అది చాలా ఘోరంగా ఉంటుంది. మనం బైబిల్లో చదువుతున్నాం, ప్రకటన 8వ అధ్యాయంలో వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను అని చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆ విషయాలన్నీ కూడా వాటిని సూచిస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఈ యాసిడ్ రెయిన్ అన్నది పడుతూ ఉంది. ఇది పోను వారు ఇంకా న్యూక్లియర్ యూజ్ చేయలేదు. ఇప్పుడు వారు ఆయిల్నే తాకున్నారు. అందులోనే ఇటువంటి బాధింపులకు గురి అవుతున్నాం. బాగా గమనించండి, గొప్ప రీతిలో ప్రజలు బాధించబడుతున్న సంభవాలు కొంచెంగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. మనం ముందుగానే చెప్పున్నాం ప్రకటన 6:8లో గొప్ప రీతిలో ప్రజలు మొదటి యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధము కంటే ఎంతో ఘోరమైన బాధింపు 3వ ప్రపంచ యుద్ధంలో అవుతుందని. దానికైన ఆరంభ ఘట్టము మన కంటికి ముందరగా స్పష్టంగా కనబడుతుంది. మనము ప్రతి నిన్నటి వరకులోనూ మెసేజెస్లోనూ ఒక అతి ముఖ్యమైన ఒక వ్యక్తి ఇందులో జాయిన్ కావడం అనేది చెప్పుకుంటూ ఉన్నాం. దాని గురించే మరో పాయింట్ చూడబోతున్నాం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రష్యా లోనికి వచ్చింది. సైనిక సహాయాన్ని ఇరాన్కి అందిస్తామని అనౌన్స్ చేస్తున్నారు. 10,000 దళాలు అక్కడున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తున్నాడు రష్యా ఇందులో ఉంది. ముందుగానే వారి ఇంటెలిజెన్స్లోనూ, అంటే విచారణ విభాగంలోనూ, అది మాత్రమే కాదు డ్రోన్స్ విషయంలోనూ రష్యా ఇరాన్కి సహాయపడుతుందని చెప్తూ ఉన్నారు. బయటికే వారు కనబడకుండా ఉన్నారనుకుంటే ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నట్టు వింటున్నాము. అంటే వారి దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడు గాని, ఉప అధ్యక్షుడు గాని ఏం చెప్తున్నారంటే, మేము వారికి సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాం, మేము అన్ని విధాలుగానూ చేస్తాం. రష్యా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటని చూసినట్లయితే, ఏ విధంగా ఇరాన్కి తోడుగా ఉండి యుఎస్ఏ ఇస్రాయెల్ని ఎదుర్కోగలమో మేము చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు అట్లే మరొక పరిమాణానికి వెళుతూ ఉంది. రష్యా వారి నాయకత్వంతో జరిగే విషయంగా మారుతుంది. ఇటువైపు చూస్తే ఫ్రాన్స్ వారికి సహాయపడుతుంది. ఇరాన్కి వ్యతిరేకమైన ఒక స్టాండ్ని వారు తీసుకున్నారు. వారును ఈ యుద్ధంలో జాయిన్ అవుతూ ఉన్నారు. అట్లే వెస్ట్ వర్సెస్ మిడిల్ ఈస్ట్ అనే అలయన్స్ మారుతుంది. ఒక థర్డ్ వరల్డ్ వార్ మన కంటికి ముందు కొంచెంగా ఏర్పడటం మనం చూస్తూ ఉన్నాం. రష్యా నాయకత్వంలో ఒక గొప్ప విధంగా ఒక ఎదిరింపు లేక ఒక గొప్ప యుద్ధాన్ని వారు, ఈ యుఎస్ ఇస్రాయెల్ ఈ అలయన్స్కి వ్యతిరేకంగా జరిగే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి అన్నది చచ్చిపోయింది. వారి యొక్క పేపర్స్ అన్నవి, వారి చట్టాలన్నీ కూడా పేపర్కే పరిమితి అయ్యాయి. అందులో ఎటువంటి ఒక ఉపయోగం లేదని రష్యా చెప్పే విధంగా ఇప్పుడు అన్ని కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఆ ఎంతో గొప్ప బాధింపుకైనా లేక ఒక గొప్ప యుద్ధానికైనా ఒక
పునాది అన్నది ఏర్పడింది. ఈ కార్యక్రమం మీకు అందించే లోపల రష్యా బహిరంగ యుద్ధం చేస్తుందో తెలీదు. ఎందుకు చెప్తున్నానంటే, యుక్రెయిన్ వచ్చి ఇరాన్కి వ్యతిరేకంగా ఆ మిగతా దేశాలకు, గల్ఫ్ దేశాలకు అంటే మధ్యప్రాచ్య దేశాలకు డ్రోన్ సహాయం చేస్తానని చెప్తున్నాడు. అలా రష్యాకి యుక్రెయిన్కి అవ్వదు. రష్యా ఇరాన్కి సపోర్ట్. ఇప్పుడు ఇరాన్కి వ్యతిరేకంగా యుక్రెయిన్ దిగడం, ఇది ఒక రీతిగా అదే అర్థం. అలాగుంటున్నప్పుడు ఖచ్చితంగా ముందుగానే రష్యా యుక్రెయిన్ మీద కోపంతో ఉంది, యుద్ధంలో ఉంది. ఆ యుద్ధం వారి వైపు తిరుగుతోంది. అదే సమయంలో నాటో వారు యుక్రెయిన్కి సహాయంగా వస్తారు. అదే సమయం ఇరాన్కి సహాయంగా ఇప్పుడు రష్యా దిగింది. ఇది అట్లే చూడండి, ఒక గొప్ప యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. ముందుగానే చైనా ఇరాన్కి సహాయపడుతుందని చెప్పి పెట్టింది. సో వీళ్లు ఒక అలయన్స్గా మారి ఈ యుద్ధాన్ని మూడో ప్రపంచ యుద్ధంగా మార్చే స్థలానికి వచ్చున్నారు. ఇందులో ఇప్పుడు ఆరంభంలో చెప్పినట్టుగానే కరెక్ట్గా బైబిల్లో చెప్పబడిన ప్రవచన ప్రకారంగానే ఈ సంభవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనకిది దేవుడు ముందుగానే తెలియజేసి ఉంచాడు. ఇది జరుగుతూ ఉంది. ఈ యుద్ధాన్ని గురించిన వార్తలు, దీని కార్యాలు, నెక్స్ట్ దీని యొక్క అప్డేట్గా మేం మీకు అందిస్తాం. ఇప్పుడు మనం వేరొక ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం. మరొకటి, పాకిస్తాన్ టర్కీ వారికి ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చింది. అది ఏంటంటే ఒక $30 మిలియన్ ఒక పెద్ద ఆర్డర్. ఏం ఆర్డరో చూస్తారా? ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్ అంటే పాకిస్తాన్ వారి యొక్క ఈ విమాన దళాలు ఉన్నాయి కదండి, వారి యొక్క హైయర్ అఫీషియల్స్, వారి ఫ్యామిలీస్ అంతమంది కోసమును ఇమీడియట్ బంకర్స్ కట్టివ్వమని ఆర్డర్ ఇచ్చారు. అంటే భూమి క్రిందకి వెళ్లి దాక్కునేట్టుగా. అది ఎంతటి విషయమనేది చూసినట్లయితే దాదాపు 1 నెల వరకు అందులో మీరు ఉండవచ్చు, బయట ప్రపంచంతో సంప్రదింపులు లేకుండా మితముగా ఆహారం తింటూ ఆ గదుల్లో మీరు ఉన్నట్టయితే ఎటువంటి ప్రమాదము, బయట నుండి ఎటువంటి ప్రమాదము లోనికి రాదని చెప్తున్నారు. న్యూక్లియర్ కూడా లోనికి రాకుండా ఉండేట్టుగా అలా హై అఫీషియల్స్ కోసం చేయడం అవుతుంది. సో టర్కీ వారు చేస్తున్నారు. ఈ ఆర్డర్ వారికి ఇవ్వబడింది. అది మాత్రమే కాదు, విమానములను క్రింద నుండే పైన కంట్రోల్ చేసే విధంగా, అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చి అన్నీ చేయగలరట. అందులోకైనా అన్ని కార్యాలు ఇప్పుడు వారు ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ అలా సిద్ధపడుతుంది. మీరు ఈ బంకర్స్ యొక్క కార్యాలు చూస్తున్నప్పుడు 2 విషయాలు అందులో చూడొచ్చు. ఒకటి, ఎంతటి ఒక బంకర్లో ఉన్నాగాని ఎన్నో దేశ నాయకులు, అధికారులు బంకర్స్లో దాక్కుని ఉన్నారు. ఆ హిట్లర్ నుండి నేను చెప్తున్నా, అక్కడి నుండి ఆరంభం ఈనాటి వరకును వెళ్లి దాక్కుంటున్నారు. కానీ వారిని వెతికి కనిపెడుతున్నారు, లేక చంపబడుతున్నారు, లేక ఏదో ఒకటి జరుగుతుంది. ఇది జరుగుతూ ఉంది. కానీ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, అలాగే హోషేయ 10వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే గుహలు, బండల సందులలో దాక్కోవటం గురించి చెప్పబడింది. అది పర్టికులర్గా ప్రకటన 6:15లో మీరు అందులో చదువుతున్నప్పుడు ఘనులును సహస్రాధిపతులును అని ఉంటుంది. సహస్రాధిపతులు ఇప్పుడు ఈ డిఫెన్స్ ఫోర్స్ పాకిస్తాన్ వారిది. దాని ముందు ఉదాహరణగా ఇది జరుగుతోంది, ఒక ప్రవచన నెరవేర్పుగా జరుగుతుంది. ఇప్పుడు వీరు లోనికెళ్లి దాక్కుంటానికైనా అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగానే ఎన్నో ప్రఖ్యాతి చెందిన సంస్థలు, ఓపెన్ ఏఐ, తర్వాత ఫేస్బుక్, మార్క్ జుకర్బర్గ్, వీళ్ళందరూ కూడా ఏం చేశారు, మేం పెద్ద బంకర్స్లో ఉంటున్నాము, జియో పాలిటిక్సో లేక యుద్ధాలో లేక పాండమిక్ వచ్చినప్పుడు మేమేం చేస్తాము, మేము లోనికెళ్లి ఉంటామని ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక దేశంలోని అధికారులు, ప్రత్యేకించి ఆ దేశాన్ని రక్షించేవారు, అఫీషియల్స్, హైయర్ అఫీషియల్స్ బంకర్ని సిద్ధం చేసుకుంటున్నారు. ముందుగానే డెన్వర్ ఎయిర్పోర్ట్ అనే ఆ యొక్క ప్రాంతంలో అమెరికాలో ఒక పెద్ద అండర్గ్రౌండ్ సిటీయే ఉందని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలీదు, కానీ చెప్తూ ఉన్నారు. ఈ విధంగా బంకర్స్ క్రిందకి వెళ్లి దాక్కునేటువంటి ప్రకటన 6:15కైన ప్రవచనము మన కంటికి ముందుగా నెరవేరడం అన్నది అయింది. వెళ్ళేం చేస్తారు, ఆ భూరాజులును, గనులును, సహస్రాధిపతులు వీళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాం. వీళ్ళంతమంది కూడా వెళ్లి దాక్కునే స్థలం అనేది మనం చూస్తున్నామని మన కంటికి ముందుగా ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఇది ప్రకటన 6వ అధ్యాయంలో జరిగే విషయంగా ఉంది కదా. ఇప్పుడు క్రితం నుండి మనం చూస్తున్నాం. ఈ ప్రకటన 6వ అధ్యాయం 8వ వచనంలోనివి మన కంటికి ముందు జరుగుతున్నాయి. ఇక 15వ వచనమకైన ప్రవచనమే ఇది. ఇది కూడా ఇప్పుడు మన కంటికి ముందుగా జరుగుతూ ఉంది. ఒక్కొక్క విషయం కూడా అక్షరానికి అక్షరం ప్రతి ఒక్కటి 100% మన కంటికి ముందుగా నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల తర్వాత ప్రభు చెప్పింది జరుగుతూ ఉంది. ఇంకొక కార్యాన్ని మనం చెప్పుకొని ఈ నిన్నటి వరకును ముగించబోతున్నాం. ఆశ్చర్యపడే విధంగా EU వారితో వెళ్లి చేరడానికి ఒక అవకాశాన్ని EU నుండి బయట ఉన్న ఒక దేశం అనౌన్స్ చేసింది. సాధారణంగా ఈ EU అన్నది తర్వాత వచ్చే అగ్రరాజ్యం అంటున్నాం. ఆ పని వారు చేస్తున్నారు, ప్రపంచమంతటికి అది తెలుస్తుంది. సో వారే తర్వాత మరి యూరోనే వరల్డ్ యొక్క కరెన్సీగా, యూరోపియన్ యూనియన్ మిలిటరీయే ప్రపంచంలోనే నెక్స్ట్ గొప్ప మిలిటరీగా ఉండబోతుందని మనందరికీ తెలుసు. అయితే యూరోపియన్ యూనియన్లో ఎప్పుడూ యూరోప్ దేశాల కలయికను బట్టే యూరోపియన్ యూనియన్ అని మనం చెప్పగలం. వీళ్ళకి ముందుగానే ఎన్నో పేర్లున్నాయి. అంటే వెస్టర్న్ యూరోపియన్ యూనియన్ అనేది ఉంది, ఆ తర్వాత యూరోపియన్ ఎకనామికల్ కమిటీ అనేది ఉంది, ఇప్పుడు యూరోపియన్ యూనియన్గా చూస్తున్నాం. ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఐరోపాకి బయట ఉన్నటువంటి దేశం కెనడా ఏం చేస్తుంది? యూరోపియన్ యూనియన్తో చేరే ఆలోచనలు చేస్తున్నారని చూస్తున్నాం. ఇప్పుడు కెనడా ప్రజలకు కూడా అందులో ఎటువంటి వ్యతిరేకతలు లేవు అంటున్నారు. కొంతమంది అది వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్పబడుతోంది. వాళ్ళేం చెప్తున్నారంటే కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాగున్నా మనమందరము ఒక జట్టుగా కలుద్దాం. వారు అమెరికాని వ్యతిరేకిస్తున్నారు లేక నమ్మడం లేదు. నేనిది మరో యాంగిల్లో చెప్తున్నా. అమెరికా అనే అగ్రరాజ్యం కింద పడుతుంది. ఒక కాలంలో అమెరికాని వీరు పొగుడుతూ ఉండేరు. ఇప్పుడు అది పతనమై మరొకటి రావాలని వారందరూ ఎదురు చూస్తున్నారు. సో యూరోపియన్కి వెలుపట ఉన్న ఒక దేశము యూరోపియన్ యూనియన్తో చేరుతుంది. ఇప్పుడు యోచించండి, ప్రపంచమంతటికీ యూరోపియన్ పరిపాలనే రావాలి. యాక్చువల్గా వాళ్లే రావాలి. ఎక్కడా ఎలాగా అని అడిగినట్లయితే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో వీరి అధికారము భూమి అంతటా జరుపబడుతుంది. 5-7 వచనంలోనూ చూస్తున్నాం. డంబపు మాటలు పలుకుటకు నోరివ్వబడెను, మరియు 42 నెలలు తన కార్యం జరుపని అధికారము దానికి ఏర్పాటాయను, మరియు జయింపును దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారం దానికి ఇయ్యబడెను. టోటల్ భూమి మీద ఉన్నవారు దాని కంట్రోల్ కింద 7 years జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అటు తరువాత యూరోపియన్ యూనియన్ని దాటించి నా యొక్క అంచనా ఏమై ఉంటదంటే, ముందుగానే ఎన్నో దేశాలతో ఒప్పందం చేసుకుని ఉంటారు. ఆ ఒప్పందానికి ఆధారంగా ఆ దేశాలన్నీ వీళ్ళకి లోబడి ఉంటారు. వీళ్ళు చెప్పిందే వాళ్ళు చేస్తారు. ఎలాగ ఇప్పుడు అమెరికాని చూడండి, కొన్ని దేశాలకు వారు ఆదేశించిందే చేయాలి, చెప్పినట్టుగానే ఇచ్చి పుచ్చుకోవాలి. వారి యొక్క స్వేచ్ఛను మించిన అధికారం వీరు చేస్తున్నారు కదా. ఆ విధంగానే వీరు టోటల్ ప్రపంచాన్ని వీరి చేతి కిందకి తెచ్చుకుంటారు. దానికి ఇది సూచనగా ఉంది కెనడా లోనికి రావడానికి. ఒక కాలఘట్టంలో మిగతా దేశాలన్నీ కూడా వీరి కంట్రోల్కి రావడం ఇదొక సూచనగా ఉంది. అలాగే ఇంకా ఎన్నో కార్యాలు ప్రపంచమంతటా జరుగుతూ ఉన్నాయి. బైబిల్కి ఆధారంగా చెప్తూ ఉన్నాను. అదే సమయంలో ఈ ప్రజల కొరకు ప్రార్థించడం మానద్దు. గత కార్యక్రమంలో చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. ఇందులో అధికంగా బాధించబడేది ప్రజలే. ఆ దేశం యొక్క నాయకుల కంటే అధికంగా బాధించబడటం సామాన్య ప్రజలై ఉన్నారు. సో ఈ ఫాస్ఫరస్ బాంబు పడినప్పుడు లెబనాన్ ప్రజలు బాధించబడ్డారు. ఈ యాసిడ్ రైన్ పడితే ఇరాన్ ప్రజలు బాధించబడతారు. ఇంకా ఇటువంటి బాంబులు మిగతా దేశాల మీద పడుతున్నప్పుడు ఇంకా ఎటువంటి బాంబులు పడతాయో మనకు తెలియదు. అందులో సామాన్య ప్రజలు బాధించబడుతున్నారు. అందరూ బాధించబడుతున్నారు. మీ ప్రార్థనలో విన్నపంగా పెట్టండి. మరొక ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.